హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉన్న ఇంకో అద్భుతమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. అదే శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయం అన్నమాట. ఇది జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. చుట్టూరు ఎక్కువగా ఇల్లులు కూడా ఉండవు. ఇది మనకి మెయిన్ రోడ్ మీదే కనిపించింది ఈ టెంపుల్. జంగారెడ్డిగూడెం నుంచి బైపాస్ దాటాక కొంచెం బుట్టాయిగూడెం రోడ్డుకి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే ఈ టెంపుల్ మనకు మెయిన్ రోడ్ మీద కనిపించింది. ఈ టెంపుల్లోకి వెళ్ళాక రెండు గుళ్ళు అయితే కనిపిస్తాయి. ఫస్ట్ అమ్మవారిని తీసుకొచ్చిన గుడి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ గుడి ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం మెయిన్ గుడికి వెళ్దాము. ఈ అమ్మవారిని అనకాపల్లి నుంచి ఫస్ట్ తీసుకొచ్చి చిన్నగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళంట. తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అలా పెద్ద గుడిని స్థాపించారు. చాలా బాగుంది ఆ గుడి కూడా. అక్కడ అమ్మవారు అయితే ఎంత అందంగా ఉంటారంటే అసలు చెప్పలేము. ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను. మేము వెళ్ళేపాటికి క్లోజ్ చేసే టైం అయిందంట. అందుకే ఈ గుడి ఫస్ట్ క్లోజ్ చేసేసారు, లేదంటే ఓపెన్లోనే ఉండేది. ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనం పక్కకు వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే చిన్నగా ఉంటుంది. మొత్తం ఒక గుడిలోనే 2 టెంపుల్స్ అన్నమాట. నూకాలమ్మ తల్లి టెంపుల్స్ ఎక్కువగా ఎక్కడ కనిపించవు. అది జంగారెడ్డిగూడెంలో ఉంటుంది. అమ్మవారు అనకాపల్లిలో ఉంటారనమాట. అమ్మవారు ఎక్కువగా గ్రామ దేవతలా కొలుస్తారు. ఇక్కడైతే చిన్నగా షాప్ కూడా ఉంది. దీంట్లో కొబ్బరికాయలు అవి అమ్ముతారనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ హోమాలు యజ్ఞాలు చేస్తారంట. ఇంకా మనం లోపల మొత్తం విజిట్ చేస్తే ఇక్కడ అయితే గోడల మీద అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. అమ్మవారి రూపాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈవిడ గ్రామదేవత కాబట్టి గ్రామానికి సంబంధించిన అమ్మవారి రూపాలు కూడా ఉంటాయి. అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు కూడా ఉంటాయి. ఇక్కడ దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ యజ్ఞాలు హోమాలు కూడా జరిపిస్తారు. ఇక్కడ మరియు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం అనేది జరిగిద్దంట. అలాగే ఈ టెంపుల్ని 2018లో కట్టించాలని ముహూర్తం పెట్టారు. సంవత్సర కాలంలో ఈ టెంపుల్ కట్టించేశారు. 2019 కల్లా టెంపుల్ పూర్తి అయిపోయింది. అలాగే ఇక్కడ ఉగాది అప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది. అమ్మవారి పూజలు బాగా చేస్తారు. ఇక్కడ అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకొని 11 శుక్రవారాలు 11 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ లలితా సహస్రనామ పారాయణ అలాగే కుంకుమ పూజలు కూడా జరుగుతాయి. నాకు అంత డీటెయిల్గా తెలియదు. అక్కడ బోర్డు ఇందాక యాడ్ చేశాను కదా, అక్కడ ఉంది చూడండి. నెంబర్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఈ శిల్పకళ అనేది చాలా బాగుంది. ఇంకా మొత్తం చూపిస్తాను చూడండి. నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ ఉన్నట్టుగానే ఈ బొమ్మలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అసలు ఎక్కువగా హౌసెస్ ఉండవు, ఎక్కువగా గ్రీనరీ ఉంటుంది అనమాట. ఎదర ఇంకా వెళ్తుంటే మొత్తం పొలాలు అలా కనిపిస్తాయి అన్నమాట. మామూలుగా బుట్టాయిగూడెం సైడ్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా ఈ టెంపుల్ తెలిసి ఉండిద్ది. మనకి అమ్మవారు బయటకే కనిపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు. జంగారెడ్డిగూడెం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదొకటి అనమాట. ఇంకా జంగారెడ్డిగూడెం వస్తే ఏమేమి టెంపుల్ విజిట్ చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నా. ఇంకా ఈ టెంపుల్లో ఇంకో అటు సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ అనమాట చిన్నగా మండపం కూడా ఉంది. ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహం అనకాపల్లి నుంచి తీసుకొచ్చారంట. అక్కడ అమ్మవారి ఫేమస్ టెంపుల్ ఉందంట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ 1964 నుంచే ఉందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అప్పుడు అమ్మవారిని చిన్నగా పెట్టుకొని అక్కడ పూజలు జరిపించేవారంట. తర్వాత ఇందాక చెప్పినట్టుగా 2018 to 2019 ఈ టెంపుల్ పూర్తయిపోయింది. ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ముందు చెప్పిన టెంపుల్ పక్కనే ఉంది, అది ముందు చూసారు కదా, ఇది కొత్త టెంపుల్ అన్నమాట. ఇక్కడ అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారాలు అమ్మవారికి ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయంట. అలాగే శుక్రవారాలు పంచామృత అభిషేకాలు చేస్తారు అమ్మవారికి. మనం ఎప్పుడైనా గ్రామదేవతల టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా పోతురాజస్వామిని చూస్తాము. ఇక్కడ కూడా అలాగే పోతురాజస్వామి ఉంటారు, అమ్మవారికి ఎదురుగుంటా ఉంటారు. అది నేను చూపిస్తాను. ఇక్కడైతే మనం ఇక్కడ విఘ్నేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ
ఫస్ట్ త్రిశూలం కనిపిస్తుంది. అక్కడ దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్లో తులసి కోట ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అక్కడ దర్శించుకున్న తర్వాత పోతరాజు స్వామిని దర్శించుకొని ఇంకా అమ్మవారి గర్భగుడిలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడమే. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ని కూడా ఒక్కసారి. ఇంకా అమ్మవారి ముందు శివలింగం ఉంది చూడండి, దానికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ గుడిలో అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ అమ్మవారిని చూస్తే రియల్గా అమ్మవారే వచ్చి అక్కడ ఉన్నట్టు కనిపిస్తారనమాట. మీరు ఒకసారి చూడండి, నాకైతే అలానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. వీడియో నచ్చితే షేర్ చేయండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిద్ది. అంతే వీడియో గైస్, బాయ్.